హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2025 మార్చ్ 8-9వ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. సందేహాస్పద వాటరు లేదా డీ వాటర్ అనే పదాన్ని ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించారు? కరెక్ట్ ఆన్సర్ అస్సాం. అస్సాం ప్రతిపక్షం డీ వాటర్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది మరియు రాష్ట్రంలోని ఏకైక నిర్బంధ కేంద్రాన్ని మూసివేయాలని డిమాండ్ చేసింది. డీ వాటర్లు అంటే తమ భారతీయ జాతీయతను నిరూపించుకోలేని వ్యక్తులు మరియు విదేశీయుల ట్రిబ్యునల్లో కేసులు పెండింగ్లో ఉన్న వ్యక్తులు. డీ వాటర్ భావన అస్సాంకు ప్రత్యేకమైనది. ఇక్కడ వలస మరియు పౌరసత్వం ప్రధాన రాజకీయ సమస్యలు. భారత ఎన్నికల కమిషన్ 1997లో డీ వాటర్ వర్గాన్ని ప్రవేశపెట్టింది. వారి పౌరసత్వం ధృవీకరించబడినందున డీ వాటర్లు ఓటు వేయలేరు లేదా ఎన్నికలలో పోటీ చేయలేరు. పౌరసత్వ చట్టం 1955 మరియు పౌరసత్వ నియమాలు 2003లో సందేహాస్పద వాటరు అనే నిర్వహించలేదు. డీ వాటర్లపై నిర్ణయము నిర్దిష్ట కాల పరిమితిలోపు తీసుకోవాలి మరియు విదేశీ పౌరులుగా తేలితే వారిని బహిష్కరించవచ్చు లేదా నిర్బంధించవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన పంచగంగా నది ఏ నదికి ఉపనది? కరెక్ట్ ఆన్సర్ కృష్ణ. పంచగంగా నది కాలుష్యాన్ని పరిశోధించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ను నియమించింది. ఇది మహారాష్ట్ర గుండా ప్రవహించే కృష్ణానదికి ప్రధాన ఉపనది. ఈ నది కొల్హాపూర్ జిల్లాలోని సహ్యాద్రి పర్వతాలలో ప్రయోగ సంగమం నుండి ఉద్భవించింది. ఇది 5 నదుల సంగమం ద్వారా ఏర్పడుతుంది: కసరి, కుంభి, తులసి, భోగావతి మరియు సరస్వతి. ఈ నది కృష్ణా నదిలో కలిసే ముందు దాదాపు 80 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దాని ఒడ్డున అనేక దేవాలయాలు ఉన్నాయి. కొల్హాపూర్ నుండి శుద్ధి చేయని మురుగునీరు కారణంగా కాలుష్యం పెరిగింది. ఇది వ్యవసాయము మరియు నీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పశు ఔషధి చొరవ ఏ కార్యక్రమం క్రింద ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ పశువుల ఆరోగ్యము మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమము. సరసమైన ధరలకు పశు ఔషధాలను అందించడానికి ప్రభుత్వము దేశవ్యాప్తంగా పశు ఔషధి దుకాణాలను ప్రారంభించింది. ఇది తక్కువ ధరకు జనరిక్ ఔషధాల కోసం ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల నమూనాలను అనుసరిస్తుంది. ఈ చొరవ సవరించిన పశువుల ఆరోగ్యము మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగము. దుకాణాలను సహకార సంఘాలు మరియు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు నిర్వహిస్తాయి. సాంప్రదాయ జ్ఞానము ఆధారంగా ఎత్నో వెటర్నరీ మందులు కూడా అందుబాటులో ఉంటాయి. రైతులకు సరసమైన అధిక నాణ్యత గల పశువైద్య మందులను నిర్ధారించడానికి 75 కోట్లు కేటాయించబడ్డాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. బిఆర్టీ టైగర్ రిజర్వ్ సరిహద్దు నుండి 1 కిలోమీటర్ లోపు లేదా ఈఎస్జెడ్ వరకు ఏది దగ్గరగా ఉంటే అక్కడ కొత్త వాణిజ్య నిర్మాణాలను నిషేధించాలని ఎకో సెన్సిటివ్ జోన్ పర్యవేక్షణ కమిటీ నిర్ణయించింది. బిలిగిరి రంగస్వామి ఆలయం టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లాలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ మరియు తూర్పు కనుమల మధ్య వారధిగా పనిచేస్తుంది. దీనిని 2011లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఇది 574.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ రిజర్వ్కు బిలిగిరి అని పేరు పెట్టారు, అంటే తెల్లటి రాతి కొండ. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన పురాతన రంగస్వామి ఆలయానికి నిలయము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ మరియు డేటా సెట్ ప్లాట్ఫారం
ఏఐ కోశాను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించినది? కరెక్ట్ ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇండియా ఏఐ మిషన్ యొక్క కంప్యూట్ పోర్టల్ మరియు ఏఐ కోశ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ కంప్యూట్ పోర్టల్ విద్యార్థులు, స్టార్టప్లు, పరిశోధకులు మరియు ప్రభుత్వ సంస్థలకు 18,000 కంటే ఎక్కువ జీపీయూలు, క్లౌడ్ స్టోరేజ్ మరియు ఏఐ సేవలను అందిస్తుంది. ఏఐ కోశ అనేది వనరులను, సాధనాలను మరియు ఆలోచనలను పరిశ్రమ పరిష్కారాలుగా మార్చడానికి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించే డేటా సెంటర్ ప్లాట్ఫారం. ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు డెవలపర్ల భారతదేశ నిర్దిష్ట ఏఐ నమూనాలను రూపొందించడంలో సహాయపడడానికి అధిక నాణ్యత, వ్యక్తిగతేతర డేటా సెంటర్లను అందించడం ఈ ప్లాట్ఫారం లక్ష్యము. నెక్స్ట్ వన్ చూద్దాం. మహిళలు మరియు పిల్లల భద్రతను బలోపేతం చేయడానికి ఏ రాష్ట్రము ప్రాజెక్ట్ హిఫాజత్ను ప్రారంభించినది? కరెక్ట్ ఆన్సర్ పంజాబ్. మహిళలు మరియు పిల్లల భద్రతను పెంచడానికి పంజాబ్ సామాజిక భద్రత, మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ మార్చ్ 7, 2025న ప్రాజెక్ట్ హిఫాజత్ను ప్రారంభించారు. ఈ చొరవలో 24x7 హెల్ప్లైన్ సమన్వయంతో కూడిన ప్రభుత్వ మద్దతు మరియు లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి వేగవంతమైన ప్రతిస్పందన విధానాలు ఉన్నాయి. సాధికారత మరియు నేరాలపై వేగవంతమైన చర్యను నొక్కి చెబుతూ మహిళలు హెల్ప్లైన్ను ఉపయోగించుకోవాలని డాక్టర్ కౌర్ కోరారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రము రతన్ టాటా పేరు మీద ఎలక్ట్రానిక్ సిటీ పేరు పెట్టింది? కరెక్ట్ ఆన్సర్ అస్సాం. రాష్ట్ర పారిశ్రామిక మరియు ఆర్థిక వృద్ధికి రతన్ టాటా చేసిన కృషిని గౌరవిస్తూ జాగిరోడ్లోని రాబోయే ఎలక్ట్రానిక్ సిటీకి రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీ అని అస్సాం ప్రభుత్వం పేరు పెట్టింది. అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ ఫిబ్రవరి 2025 తర్వాత ప్రకటించబడిన ఈ చర్య అస్సాంలోని సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ మరియు పెట్టుబడుల్లో టాటా గ్రూప్ ప్రభావాన్ని గుర్తిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రైజ్ యాప్ ద్వారా రొటీన్ చైల్డ్ టీకా కోసం ఏ రాష్ట్రము డిజిటల్ మానిటరింగ్ స్వీకరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ తన ఇమ్యూనిటీ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ర్యాపిడ్ ఇమ్యునైజేషన్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ యాప్ను ప్రారంభించింది. నర్సులు, ఏఎన్ఎంలు మరియు ఆరోగ్య కార్యకర్తల కోసం రూపొందించబడిన ఈ యాప్ టీకా ట్రాకింగ్, శిక్షణ మరియు భద్రత నిర్వహణను మెరుగుపరుస్తుంది. ఇది టీకా షెడ్యూలు, కోల్డ్ చైన్ నిర్వహణ మరియు ప్రతికూల ప్రభావ పర్యవేక్షణపై రియల్ టైం అప్డేట్లను అందిస్తుంది. మెరుగైన సామర్థ్యము మరియు అవుట్రీచ్ కోసం సాంప్రదాయ శిక్షణను డిజిటల్ లెర్నింగ్తో భర్తీ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బెంగళూరు నగర విశ్వవిద్యాలయం పేరును ఎవరి పేరు మార్చనున్నారు? కరెక్ట్ ఆన్సర్ మన్మోహన్ సింగ్. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం బెంగళూరు నగర విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మరియు ప్రభుత్వ ఆర్సీ కళాశాలను రాజ్యాంగ సంస్థలుగా కలుపుకొని దీనిని ఒక మోడల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి పురాతన కుట్టువాడ ఇటీవలి ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ గోవా. భారతదేశము తన మొదటి పురాతన కుట్టు నౌకను ఫిబ్రవరి 26, 2025న గోవాలోని దివార్ ద్వీపంలో ప్రారంభించింది. ఈ చెక్క నౌకను అజంతా గుహలలో చిత్రీకరించబడిన 5వ శతాబ్దపు వాడ నమూనాగా రూపొందించారు. దీనిని కేరళ మాస్టర్ కళాకారులతో కలిపి హోడీ ఇన్నోవేషన్స్ గోవాలో రూపొందించి నిర్మించింది. ఆధునిక నౌకల మాదిరిగా కాకుండా దీన్ని చెక్క పలకలను పురాతన భారతీయ సాంకేతికత అయిన కొబ్బరి
తాడుతో కుట్టారు. మన్నిక కోసం పొట్టును సార్డిన్ నూనె, సహజ రెసిన్లు మరియు రుచి కోసం చేసిన కలపతో చికిత్స చేస్తారు. ఈ నౌక 2025 చివరి నాటికి ఓమాన్ మరియు ఇండోనేషియాకు ప్రయాణిస్తుంది. పాత వాణిజ్య మార్గాలను తిరిగి పొందుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓసెలాట్ అనే క్వాంటమ్ చిప్ను ఏ కంపెనీ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ అమెజాన్. అమెజాన్ ఓసెలాట్ అనే క్వాంటమ్ కంప్యూటరింగ్ చిప్ను ప్రారంభించింది. ఇది పరిమిత కంప్యూటరింగ్ శక్తితో కూడిన ఒక నమూనా. ఇది 2 ఇంటిగ్రేటెడ్ సిలికాన్ మైక్రో చిప్లను కలిగి ఉంటుంది. దీని అధిక నాణ్యత ఓసిలేటర్లు సూపర్ కండక్టింగ్ టాంటాలం నుండి తయారు చేయబడ్డాయి. ఇది ప్రొడింగర్ మరియు యొక్క క్యాట్ ప్రయోగం నుండి ప్రేరణ పొందిన క్యాట్ కిట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తుత పద్ధతులతో పోలిస్తే ఓసెలాట్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ ఖర్చులను 90% వరకు తగ్గించగలదు. నెక్స్ట్ వన్ చూద్దాం. మేక్ ది వరల్డ్ వేర్ ఖాదీ ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మేక్ ది వరల్డ్ వేర్ ఖాదీ ప్రచారాన్ని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి ప్రారంభించింది. భారతదేశ వస్త్ర వారసత్వాన్ని ప్రపంచ ఫ్యాషన్ పోకడలతో మిళితం చేయడం మరియు ఖాదీని ప్రపంచ బ్రాండ్గా మార్చడం దీని లక్ష్యము. ఈ ప్రచారం దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రకటన నిపుణులు మరియు ఫ్రీలాన్సర్లను లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో భాగము. మీడియా మరియు వినోదము పరిశ్రమలలో చర్చలు, సహకారం మరియు ఆవిష్కరణలకు వేవ్స్ కీలక వేదికగా పనిచేస్తుంది.